కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎద్దుల పోటీ లాగుడు పోటీలను ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేలా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. మన చిన్నోగిరాల రైతులు, మన తెలుగుదేశం నాయకులు, మన తెలుగు యువత వీళ్ళందరూ కలిసి మరి ఇక్కడ ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో మరి ఎడ్ల పందాలని ప్రారంభించుకోవటం జరిగింది. ఈరోజు చాలా సంతోషదాయకం. మనకి గ్రామాల్లో పాడి పంటలు అంటారు, అంటే వ్యవసాయం పంటలే కాకుండా ఈ పాడి కిందగా వస్తే ఆవులు, ఇటువంటి పశు సంపద వస్తాయి. వాటికి పండుగ సందర్భంగా మంచిగా పంటలు పండించుకుని ఆ పంట పండించుకోవటంలో మనకి సహాయపడినటువంటి పశు సంపదను కూడా పూజించుకుని వాటి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి పోటీలను పెట్టుకుని ఇట్లా ఎడ్ల అందాల పోటీలు అని చెప్పి, అలాగే పోటీలు లాగుళ్ళని, ఇట్లా రకరకాల పోటీలు పెట్టుకుని మరి రైతులందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని చక్కగా మన సంక్రాంతి పండగ సందర్భంగా చిన్న ఓగిరాల గ్రామ రైతు పెద్దలందరూ కూడా ఎడ్ల పోటీ పందాలు జరపడం జరిగింది. అదేవిధంగా రేపు 13వ తారీఖు కూడా ఆడపడుచులకి ముగ్గుల పోటీలు జరుగుతాయి. తెలియజేస్తూ ఈరోజు చిన్నవరాల గ్రామం నుంచి ఈ పోటీ పందాలు పెట్టడం జరిగింది. సంక్రాంతి సంబరాల సందర్భంగా మండలం ఉయ్యూరు మండలం ఆధ్వర్యంలో, అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దవరాల సెంటర్లో ఆగ్నూరు గ్రామంలో ఈ పందాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే సంవత్సరం అంతా సంక్రాంతి సంబరాలతో పాడి పంటలు, పిల్లపాప సుఖ సంతోషాలు, ధనధాన్యాలతో ప్రజలందరూ వర్ధిల్లి సుఖంగా జీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే రేపు 13వ తారీఖు మహిళా తల్లులకు